నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫిబ్రవరి 4 నుండి 13వ తేదీ వరకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ ఉత్సవాలు సమన్వయత్వంతో ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు ఆదేశం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకున్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా స్వాగతం పలికిన ఆలయ అనుభవం శిఖ ధర్మకర్త ఐవి రోహిత్ పసలపూడి గ్రామంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భద్రావతి సమేత భావన ఋషి విగ్రహాల పునఃప్రతిష్ఠాపన హాజరైన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ హాజరైన నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏపీఎస్పీ 6వ బెటాలియన్ రాజకుమారి సకినేటిపల్లి ఫిబ్రవరి 4 నుండి 13వ తేదీ వరకు అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా అధికారులు సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం అంతర్వేది దేవాలయ పరిసర ప్రాంతాలు బీచ్ ఫెర్రీ పాయింట్లను పరిశీలించి అనంతరం కళ్యాణ వేదిక వద్ద జిల్లా స్థాయి అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు అసౌకర్యానికి లోను కాకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేవాలయ ప్రాంతం బీచ్ బోటు పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభతరంగా గుర్తించేందుకు పంచాయతీరాజ్ విభాగం వారు సైన్ బోర్డులు దేవాలయ ప్రాంగణం నందు లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థానం నందు ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ బీచ్ వద్ద మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 21 శాఖల సిబ్బంది 24/7 పనిచేయడం జరుగుతుందని కమాండ్ కంట్రోల్ రూమ్ కు వివిధ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేస్తూ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు. ఇక్కడ అలంకారం ఇక్కడ మనం స్వామివారి జనరల్ దాంట్లో గ్లాస్ అన్ని కట్ చేస్తాం సార్ 3 లైన్స్ ప్యాకెట్స్ ఓకే జనరల్ లైన్స్ ఇదివరకు ఇది ఓపెన్ ఉండేది మనకి ఇది స్టేషన్ వల్ల కొంచెం హైట్ పెరిగింది. దీనివల్ల వాటర్ కూడా ఇందులోకి వస్తుందని చెప్పి తర్వాత దీన్ని రిపేర్ చేయడం మేనేజ్ ఓపెన్ చేయడం మేనేజ్ ఇది కనుక ఇది ఎంత 1.3 km. సో ఇది అసలు కంప్లీట్గా ఇక్కడనే ఆగిపోయింది. దీనికి మనం ఓపెన్ చేసాం అంటే ఇక్కడ ఏమైంది సార్ ఈ 8.5 నుంచి 22.9 దాకా డీసిల్టింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 70s 80s ఆ రేంజ్లో జరిగింది సార్. ఈ మధ్యకాలంలో వాళ్ళు లేదు సార్. ఈ 8.5 నుంచి ఈ రోజు దాకా మొన్న ఒక 5 years బ్యాక్ డ్రెడ్జింగ్ చేయడం. దీనివల్ల ఏమైందంటే డెప్త్ ఆఫ్ వాటర్ పెరగడం వల్ల ఇప్పుడు ఈ డ్రైన్ దీన్ని డ్రెడ్జింగ్ చేయడానికి మనకి అంటే నార్మల్ డ్రెడ్జింగ్ అంటే ఆపరేటర్స్ చేస్తారు. దీనికి ఇలా ఇది పక్క నుంచి ఎక్స్కవేటర్స్ తీయడం అన్న కాదు సార్. మొత్తం దీనిలో ఇది 100 meters పై పెట్టి సార్ ప్రాపర్ మన డ్రెడ్జింగ్ పెట్టి చేసి మొత్తం స్లషన్ అంతా కూడా బయటికి స్లరీ ట్యాంక్స్ తీసి దానిలో చేసుకోవాలి. మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే సార్ ఇది అంతా కూడా బండ్ ఇక్కడ 2 meters మన ఫ్రీ బోర్డ్తో ఉండాలి సార్. బండ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే కొంచెం ఈ వాటర్ ఎక్కడం దిగడానికి మధ్యలో బోధుల్లో ఉంటుంది. ఆ బోధులన్నీ ఏమైపోతున్నాయంటే సార్ వాటర్ ఎక్కింది దిగడానికి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. అది కూడా వర్షం పడి ఈ రకంగా ఎప్పటి నుంచి 1996 2000 లేదు సార్ 2019 నుంచి స్టార్ట్ అయింది సార్.
6 years మొత్తం పోయింది. 18, 19 కరోనా వచ్చింది, ఇది వచ్చిందండి మొత్తం 20 వచ్చి మొత్తం పోయింది సార్. నవంబర్లో క్లోజ్ అయింది. మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓస్, ఇతర అధికారులకి, టెంపుల్ ఫెస్టివల్ ఆఫీసర్ డీసీ గారికి అందరికీ కూడా నమస్కారాలు అండి. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం సార్. తమరు ఈ ఫెస్టివల్ నిమిత్తం సార్ మనకి 4/2/25 నుంచి 13/2/25 వరకు తిరుకల్యాణ మహోత్సవాల నిమిత్తం మనం ఏర్పాట్లు మన పూజార్లో పెట్టినటువంటి ముహూర్తాల ప్రకారం తమ దగ్గర నుంచే వచ్చాయి సార్. దానికి ఎడిషనల్గా మేము ఆ ఈవార్డీకి 2 సెక్రటరీని, శానిటేషన్ వర్కర్స్ని కూడాను అటాచ్ చేశాం సార్. స్క్వాడ్ అని ఎవరైతే డెసిగ్నేట్ చేసి పెట్టాము. సో దే విల్ బి రన్నింగ్ త్రూ అవుట్ ద డే. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడెక్కడైతే క్రౌడ్ ఉందో, ఎక్కడెక్కడైతే బాగా డంప్ ఉందో, ఇమీడియట్గా వాళ్ళు దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద కన్సర్న్ ఏరియా. సో దే విల్ బి కంటిన్యూస్లీ ఆన్ ద మూవ్. ఎక్కడైతే మనకి ఇమీడియట్గా ఎక్కువ గ్యాదర్ అయ్యారు, ఎక్కువ చెత్త గ్యాదర్ అయిందంటే ఇమీడియట్గా దే హ్యావ్ టు ఇన్ఫార్మ్. సో కంటిన్యూస్గా వాళ్ళని 24/7 రౌండ్ ద క్లాక్ 3 షిఫ్ట్లు వేసాం సార్. ఫైన్. సో దే హ్యావ్ టు బి కంటిన్యూస్లీ ఆన్ ద మూవ్. సార్ ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కోసం మీటింగ్ లైన్స్ మనకి ఇన్కమింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అవన్నీ కూడా రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేసి మన పిఎంఐ అటెండ్ అవ్వడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్కి సంబంధించి జనరేటర్స్ వీటికి అరేంజ్ చేయలేదు సార్. ఈ జెన్సెట్స్ తర్వాత టెంపరీ లైటింగ్స్ పూర్తిగా అరేంజ్ చేసిన తర్వాత దాన్ని పెట్రోలింగ్ చేసి ఎక్కడ కూడా మనకి లీకేజ్ లేకుండా అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం తీసుకుంటాం సార్. 25 స్క్వేర్ కిలోమీటర్ రేడియస్లో లైట్స్ ఏమన్నా పోయాయా, ఎక్కడెక్కడ మనకి డార్క్ ఏరియాస్ ఉన్నాయా, లైక్ టు మేక్ షూర్ దట్ అక్కడ లైటింగ్ వచ్చింది. ఓకే. సైనేజెస్ హియర్. సైనేజెస్ ఎక్కడెక్కడ కావాలో చేసి సో చెప్పండి. రెడీ చేసుకోవాలి సార్. సో డిపార్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలనేది ఇచ్చారు. మెజర్మెంట్స్ నుంచి నెంబర్ ఇచ్చారు సార్. వాళ్ళు మాట్లాడి కోడ్ చేసి. సో పిన్ పాయింటెడ్ గా ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడ ఆరో మార్క్స్ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉన్నాయని చెప్పాలి, ఎక్కడ మనకి కంట్రోల్, ఎక్కడ హెల్ప్ లైన్ కావాలి, ఎక్కడ మనకి దర్శనం టికెట్స్ దొరుకుతాయి, ఎక్కడ ప్రసాదాలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఈచ్ డిపార్ట్మెంట్స్ హాస్ టు కోఆర్డినేట్ విత్ యూ. ఎక్కడ ప్లేస్ చేయాలో కూడా మీకు ఇంటిమేట్ చేయాలి. సో అది అట్లీస్ట్ బై 1 or 2 days ఇట్ హాస్ టు బి. సో ప్రైస్ మానిటరింగ్. సివిల్ సప్లైస్ టెక్నాలజీ స్టాఫ్ తోటి జాయింట్ టీమ్స్ ఫామ్ చేశాం సార్. అలాగే ప్రొసీడింగ్ ఇచ్చాము. నిన్న ఇక్కడ ఒక మీటింగ్ నిర్వహించి స్టాఫ్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాం సార్. తర్వాత మన వీళ్ళకి 2వ తారీఖున ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఆల్ ట్రేడర్స్ అండ్ హోటల్ ఓనర్స్, బట్టి కొట్టు ఓనర్స్ అందరినీ పిలిపిస్తున్నాం సార్. అక్కడ ఏమేమి వాళ్ళు ఏ విధంగా ఇది చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఆ రకంగా చేయకపోతే కేసులు పెడతామని చెప్పడం జరుగుతుంది సార్. 3వ తారీఖున ప్రైస్ మానిటరింగ్ వాక్ అని ఒకటి పెట్టాం సార్. ఎంటైర్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్లు అన్ని మొత్తం షాప్స్ ఉన్న రోడ్స్ అన్ని కవర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రత్యక్షంగా వెళ్ళి మళ్ళీ ఒకసారి జాగ్రత్తలన్నీ చెప్తాం జరుగుతుంది సార్. తర్వాత ఇక యాక్చువల్ ఈవెంట్ స్టార్ట్ అయ్యాక కూడా కంటిన్యూ రోజు కూడా టీమ్స్ ఉండేలాగా ప్లాన్ చేశాం సార్. కంటిన్యూ మానిటర్ చేస్తాం సార్. ఇక ఫుడ్ విషయంలో సేఫ్టీ ఆఫీసర్ నేను టైఅప్ అయ్యి ఫైర్ వాళ్ళు కూడా టైఅప్ అయ్యారు సార్. ఎక్కడెక్కడ ఫుడ్ ప్రిపేర్ అవుతుందో ఫైర్ సేఫ్టీ అంతా కూడా చూడటం జరిగింది సార్. ఫైర్ ఆఫీసర్ గారు చేస్తాం సార్. సెకండ్ థర్డ్కి ఒకసారి వాళ్ళు తెచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా స్టాండర్డ్ రకాలు చెక్ చేసేస్తాం. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఒకసారి కళ్యాణ్ చేస్తాము. హార్డ్ చెప్తారండి. వెయిట్ చేయండి. సార్ కళ్యాణ్ చేసే సంబంధించి పాపలని చేస్తాం. మీరు అన్నట్టు
అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సపరేట్ చాలా క్లాసెస్ ఇస్తున్నాం సార్. ఈజీ ఐడెంటిఫికేషన్. Passes everything has to be coordinated with police department. Yes, sir. Clearగా information ఉండాలి ఏ పార్ట్స్ ఏంటి. Yes, sir. Yes, sir. వెహికల్ పార్టీ కూడా ఆటోమేటిక్ కోఆర్డినేట్ చేసుకోవచ్చు. లో పార్టీ ట్రైన్ ఉంటుంది సార్. సో లో పార్టీ కూడా ఒకసారి డిఎస్పీ గారితో డిస్కస్ చేసి ఎవరు చేస్తున్నారో ఏంటి కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ వాసవి అమ్మవారి ఆలయంకు ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ప్రతిపాడు శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభారాజా రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడంతో శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి వారిని ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు దర్శనానికి విచ్చేసిన ప్రతిపాడు సభ్యురాలు శ్రీమతి వరకుల సత్యప్రభారాజా వీరితో పాటు స్థానిక ఎన్డీఏ కూటమి శ్రేణులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఈరోజు శుక్రవారం కావడం వల్ల కొండపై వేంచేసి ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయం నందు చండీ హోమంను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనుభవంసిక ధర్మకర్త ఐవి రోహిత్ ఇతర సిబ్బంది స్థానికులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించిన అనంతరం నిర్ణయాలు వెల్లడిస్తారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈవో, అదనపు ఈవో, సహా బోర్డు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోవింద గోవింద అని కొలువ బాహ్యమునందుని కొలువ మనసాభావములో హరి అవతారములే హరిలోనివే బ్రహ్మములు హరినామములే అన్ని మంత్రములు హరి హరి హరియనవో
అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి విదనిదే అచ్యుత అచ్యుత ఛాయని కొలువము మనసాభావములోన బాహ్యము. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం సాయంత్రం క్యూలైన్లను పరిశీలించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని భక్తులకు శిష్య దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు చేరకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్యూలైన్లలోనే భక్తులకు నీరు, మజ్జిగ, బిస్కెట్లు ప్యాకెట్లు వంటివి పంపిణీ చేయాలని బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశించారు. దానికి జాయిన్ చేస్తాం సార్. ఈ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. వాళ్ళే చేయిస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన పోలీస్ నిఘా ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ జి రత్నరాజు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 64 లక్షల చోరీ కేసును ఛేదించి 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని పూర్తి నగదు రికవరీ చేశారు. గురువారం రైల్వే ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎస్ఆర్పీ రత్నం రాజు పాల్గొని మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు క్రైమ్ నెంబర్ 40/2025 కేసులో వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 29న తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ ఈస్ట్ బుకింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆకుల సాయికృష్ణ, పెండెం ప్రసన్న కుమార్, పుల్లూరి మహేష్ కుమార్లను అదుపులోకి తీసుకుని విచారణ చేసి వారి వద్ద 64 లక్షల నగదును రికవరీ చేసడం జరిగిందన్నారు. మనకు చెన్నై నుంచి ఎక్కువగా గోల్డ్ పర్చేజ్ చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఈ క్యాష్ ఎలా తీసుకుని పోయి అక్కడ గోల్డ్ కొనుక్కొని మళ్ళీ తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అది దానికి చేసేదానికోసం ఈ రాజేష్ కుమార్ అని చెప్పి అతను రాజేష్ కుమార్ జైన్ అతన్ని ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. దీనిలో ముగ్గురు ముద్దాయిలు ఆకుల సాయి కృష్ణ అనే ఒక మొదటి ముద్దాయి, పెండిన ప్రసన్న కుమార్ అని చెప్పి రెండో ముద్దాయి, ఉప్పులూరి మహేష్ కుమార్, వీళ్ళంతా కూడా ఈ ముగ్గురు కూడా మనకి రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి ఇళ్లలోనే ఉంటారు వీళ్ళు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సాయి కృష్ణ అనే అతను అంతకుముందు ఇదే బిజినెస్లో వర్కర్గా పనిచేసేవాడు. అతనికి అలవాటు ఉంది. ఇది అలవాటు అంటే ఈ ట్రాన్సాక్షన్ అంతా అతనికి ప్రీవియస్గా పనిచేస్తున్నాడు కాబట్టి తెలుసు అనమాట. ఈ గోల్డ్ షాపుల్లో క్యాష్ ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ పర్చేజ్ చేసి మళ్ళీ ఏ విధంగా వస్తారు అనేది నాలెడ్జ్ ఉంది. దాని మీద అతను ప్లాన్ చేసి తక్కిన A2ని A3ని ఇద్దరిని కలుపుకుని ఈ నేరం చేస్తే మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు,
మనల్ని ఐడెంటిఫై చేయరు అనే ఐడియా ఇచ్చి వీళ్ళిద్దరిని కూడా కలుపుకొని అతను ప్లాన్ చేసి ఈ నేరం చేయడం జరిగిందన్నమాట. గతంలో మన భద్రరావు గారికి తెలుసు, 2006 భద్రం గారికి తెలుసు. గతంలో మన 2017-18లో మనం ఈ సూట్ కేసులు దొంగతనాలు జరుగుతూ ఉంటే మనం ఒక హర్యానా గ్యాంగ్ అని పట్టుకున్నాం. 5 ముద్దాయిలాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి దగ్గర 2-3 కేజీలు గోల్డ్ రికవర్ చేసి మన దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది పాత వాళ్ళకి ఐడియా ఉంది. తర్వాత ఇంకొక కేసు మన హర్విందర్ సింగ్ అని చెప్పి ఇంకొక సింగిల్ అఫెండర్ హర్విందర్ సింగ్ అని అతను కూడా ఐపీఎస్ అధికారికంగా 35 సంవత్సరాలు సర్వీస్ చేసి సంతృప్తిగా పదవి విరమణ పొందుతున్నానని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. 1989లో సర్వీసులో చేరిన నాటి నుండి అనేక విభాగాల్లో సమర్థవంతంగా పనిచేశామని వివరించారు. సైబర్ క్రైమ్ మినహాగా శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ అదుపులో ఉన్నాయని చెప్పారు. పని చేయాలని ఉన్నా పని లేకుండా ఖాళీగా ఉంచిన సందర్భంగా బాధ కలిగించిందన్నారు. సామాన్యుడు ఎలాంటి రికమెండేషన్ లేకుండా స్టేషన్ కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోగలిగిన నాడే నిజమైన సంతృప్తి అన్నారు. Numerous prestigious awards such as Police Medal for Gallantry in the year 2002, Antrik Suraksha Seva Padak for the year 2004, Police Medal for Meritorious Service in the year 2006, President Police Medal for Distinguished Service in గతంలో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్గా హామీ బాధ్యతలు స్వీకరించినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు, శ్రీమతి హరీష్ కుమార్ గుప్తా గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్, ఐజీపీ బెటాలియన్స్ శ్రీమతి రాజకుమారి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర పోలీసు అధికారులు, వారి ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్ మావని, ఇతర కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటాము. చక్కటి కవాతు ప్రదర్శన ఇచ్చినటువంటి ఏపీఎస్సీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి, ల్యాండ్ పర్సన్కి అందరూ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందడం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగే ప్రయాణం నా మధ్యలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు, ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి. సర్వీస్ మొత్తం యూనిఫామ్ అసైన్మెంట్లో లేనప్పటికీ దశాబ్దాలుగా శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అనే ఆలోచన, అది ప్రత్యేకమైన ఎమోషన్. రాంపచోడవరం నియోజకవర్గం రిపోర్టర్ బి రమణారెడ్డి ఆధ్వర్యంలో రాంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, రాంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్, రాంపచోడవరం ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ విజయశాంతి, ఎక్సైజ్ సిఐ శ్రీధర్, ఆర్టీఓ రాజేష్, డిఎల్పీఓలు క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వై రామవరం రిపోర్టర్ వి నరసన్న, దొర రాజబొమ్మంగి రిపోర్టర్ శ్రీనుబాబు, చింతూరు డివిజన్ రిపోర్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలోని పరిపాలనా భవనం నందు రేపు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. కార్యక్రమానికి ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ పాల్గొంటారని, మహాశివరాత్రి వేడుకలలో ఎంతమంది పోలీసులను నియమించాలో అదేవిధంగా సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టే విధంగా ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చింపులు చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. మరి మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్ అన్న, అట్నే మంత్రివర్యులు ఎండోమెంట్ మినిస్టరు ఆనం రామనాయుడు అన్న, వీళ్ళందరూ కూడా రేపు రాబోతున్నారు. మేమంతా కూడా రేపు ఒక కమిటీ ఫామ్ చేయబోతున్నాం. ఎంతమంది డిఎస్పీలు నియాలా, ఎంతమంది ఇద్దరు ఎస్పీలు కూడా అలాట్ చేస్తా అని చెప్పారు. అట్నే సత్యప్రసాద్ అన్న కూడా పర్సనల్గా నేనుండి ఇక్కడే ఉండి మరి అంతా పర్యవేక్షిస్తాను, ఏ రకంగా చేయాలని చేస్తున్నారు. అట్నే దీంట్లో భాగంగా ఫేస్ లిఫ్ట్ ఆఫ్ కాళహస్తి అని పెట్టాం. వచ్చే 15 రోజుల్లో మరి ఆ డివైడర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం, దాని తర్వాత ముందున్న అక్కడ పానగల్ ముందు నుంచి ఇక్కడ వరకు కొత్త రోడ్ వేయడం, మొత్తం పాత రోడ్ తీసేసి కొత్త రోడ్ వేయడం, అట్నే ఈ టెంపుల్ పక్కన రోడ్ వైడింగ్ చేయడం, అట్నే ఎంజిఎం పక్క నుంచి 40 ఫీట్ 50 ఫీట్ రోడ్ 60 ఫీట్ ప్రపోజల్ పెట్టాం, 60 ఫీట్ రోడ్ వేయడం, అట్నే ఆ సిమెంట్ రోడ్డు ఎన్సీసీ గోపురం పక్కన ఉంది కదా, ఫస్ట్ సిమెంట్ రోడ్ కూడా రెడీ చేస్తున్నాం. అట్నే ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి వాతావరణంలో ఎట్లా డెవలప్ చేయాలా, రేపు వచ్చినప్పుడు ఒక ప్రెజెంటబిలిటీ, ఒక అపీల్, ఈ రకంగా కూడా చేసేటట్టు చేస్తున్నాను. అట్నే ముఖ్యంగా 4 మంత్రులు 4 ముఖ్యమంత్రులు కూడా నేను పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేయబోతున్నాను. మన నారా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అట్నే తమిళనాడు మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, అట్నే మహారాష్ట్ర సీఎం, వీళ్ళందరినీ కలిసి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అందరికి కూడా మరి ఇన్విటేషన్ ఇవ్వబోతున్నాం. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారికి, అమిత్ షా గారికి, ఫైనాన్స్ మినిస్టర్కి, పెదపూడి మండలం పుట్టకొండ క్షేత్రంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆలయ ధర్మకర్త అనంత ఆచార్యులు ఈవో వడ్డాది సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు పూజలు చేసి పందిరి రాట చేశారు. గ్రామ సర్పంచ్ వల్లు వెంకటరమణ, పండితులు, ఉత్సవ కమిటీ సభ్యులు గుండు సత్యవతి, గ్రామస్తులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని పసలపూడి గ్రామంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, భద్రావతి సమేత భావన ఋషి విగ్రహాల పునఃప్రతిష్టాపన పూజలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. చివరి రోజు శుక్రవారం వేద పండితులు శ్రీమాన్ పెదపూడి రాఘురామ పర్యవేక్షణలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పూర్ణాహుతి గావించారు. ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు పాల్గొని పూజలు చేశారు. అలాగే రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ గాదనిశెట్టి శ్రీదేవి శ్రీధర్, ఎమ్మెల్సీ తోట తనయుడు పృథ్వీరాజ్, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ గావించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫిబ్రవరి 4 నుండి 13వ తేదీ వరకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ ఉత్సవాలు సమన్వయత్వంతో ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు ఆదేశం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకున్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా. స్వాగతం పలికిన ఆలయ అనుభవం శిఖ ధర్మకర్త ఐవి రోహిత్. పసలపూడి గ్రామంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, భద్రావతి సమేత భావన ఋషి విగ్రహాల పునఃప్రతిష్టాపన. హాజరైన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ. హాజరైన నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏపీఎస్పీ 6వ బెటాలియన్ రాజకుమారి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.